విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని టీడీపీ కంచుకోటగా మారటానికి ఎమ్మెల్యే గద్దర్ రామ్మోహన్ కృషే కారణమని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. తూర్పు నియోజకవర్గంలో కన్నుల పండుగగా టీడీపీ మినీ మహానాడు జరిగింది. బెంచ్ సర్కిల్ దగ్గరలోని జ్యోతి కన్వెన్షన్ హాల్ అంతా పసుపుమయంగా మారింది. డివిజన్లలో ప్రతిరోజు పర్యటిస్తూ పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేయడమే కాకుండా తన సొంత నిధులతో పేదలకు ఆర్థిక సహాయాలను అందజేస్తున్న ఏకైక ఎమ్మెల్యే గద్దర్ రామ్మోహన్ అని అన్నారు. తనని చూసి స్ఫూర్తి పొందుతున్నారని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. నారా లోకేష్ సారథ్యంలో 1 కోటి మందికి పైగా సభ్యత్వం కలిగిన ఏకైక పార్టీ టీడీపీ అని తెలిపారు. వైసీపీ హయాంలో టీడీపీ నేతలను రోడ్లపై తిరగకుండా హౌస్ అరెస్టులు చేసి ఇబ్బందులు పెట్టారన్నారు తూర్పు ఎమ్మెల్యే గద్దర్ రామ్మోహన్. వైసీపీ బెదిరింపులకు చంద్రబాబు బెదరలేదన్నారు. నేడు కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కృషి చేస్తుందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక వేదిక తయారైంది. అది మహానాడు సందర్భంలో ఆ వేదిక కాంగ్రెస్ పార్టీని కూకట వేళ్లతో పీకిన వేదికని కూడా మనందరం తెలిసిన విషయం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వచ్చిన తర్వాత ఈ మహానాడుకి మరింత మెరుగుదిద్దే విధంగా నియోజకవర్గ స్థాయిలో మహానాడు, మినీ మహానాడు, జిల్లా స్థాయిలో మినీ మహానాడు, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో మహానాడు, నియోజకవర్గ స్థాయిలో మహానాడులో మన నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యల్ని ఆ సమస్యల కోసం ఆ పరిష్కారం కోసం రాష్ట్ర పార్టీకి తెలిసే విధంగా మనం తీర్మానాలు చేసి పంపడం, అదేవిధంగా ఉన్న విషయాల్ని మనం మాట్లాడుకోవడం, విషయాలు చర్చించుకోవడం ఈ యొక్క మినీ మహానాడు ఉద్దేశం. రాష్ట్రం మొత్తం దాడులు ఎదుర్కొన్నది ఒక ఎత్తు. మన తూర్పు నియోజకవర్గంలో పొట్టాడు గారి ఇంటి మీద 2 సార్లు దాడి, మన గాంధీ అన్న మీద దారుణంగా దాడి, ఇటువంటి ఎన్నో దాడులు మనం ఇక్కడ ఎదుర్కొన్నాం. వాళ్ళ కృష్ణలంకలో కానీ, గుణదల్లో కానీ, అదే ముస్లిం సోదరు అదే కృష్ణలంకలో కానీ, గుణదల్లో కానీ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని కొంతమంది దౌర్భాగ్యులు చేశారు దాడి. నిన్న మన తెలుగు సోదరులు వాళ్ళందరికీ రుచి చూపించారు. ఏ విధంగా ఉంటుంది తెలుగు తమ్ముళ్ళ యొక్క పరాక్రమం అనేది చూపించారు. మొన్న వెళ్తే రేపు రావద్దు, ఏ కొండూరు రానివ్వు, దాటనివ్వు అన్నారు. అట్లాగే ఏ కొండూరు దాటనివ్వకుండా తెలుగు తమ్ముళ్ళు బుద్ధి చెప్పారు. ఇక్కడ రాష్ట్రం మొత్తం మేము రౌడీలు, గోండాలు అనుకునే నాయకులకి ఏ విధంగా బుద్ధి చెప్పారు మీకు చూసారు. కొన్ని సంఘటనలు చెప్పుకోలేని సంఘటనలు జరిగినాయి. వాళ్ళు కూడా చెప్పుకోలేరు, ఎందుకంటే సిగ్గుతో తలంచుకునే సంఘటనలు కూడా జరిగింది.